సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. రష్యా సమీప పసిఫిక్ మహాసముద్ర గర్భంలో జనించిన ప్రళయ భీకర సునామీ రెప్పపాటులో ఆ సముద్ర తీర దేశాలను చిగురుటాకులా వణికించింది. భూకంపాల వల్ల రష్యాతో పాటు అమెరికా, జపాన్, హవాయి దీవులలో సునామీ ఘోరంగా సంభవించింది. సముద్ర తీరంలో అలలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. భూకంపం, సునామీ సమయాలలో జనం తీవ్ర భయాందోళనతో పరుగులు తీశారు. నిన్న జరిగినటువంటి ఈ భూకంపం తర్వాత క్షణక్షణం భయంగా గడిపినటువంటి అక్కడి ప్రజలు భారీ సునామీని ఎదుర్కొన్నారు. భూకంపం కారణంగా వచ్చిన సునామీ ప్రభావంతో కామ్చట్కా ఉపఖండంలోని నౌకాశ్రయంతో పాటు జపాన్ తీరం, అమెరికాలోని హవాయి రాష్ట్ర తీర ప్రాంతాలు సముద్రపు నీటిలో మునిగిపోయాయి. 3 మీటర్ల కన్నా ఎత్తైన అలలు వరుసగా దాడి చేశాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తీర ప్రాంత ప్రజలు ఎత్తైన ప్రదేశాల వైపు పరుగులు తీయడంతో అనేక దేశాలలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. హవాయి రాజధానిలో రోడ్లపైన కార్లు, వాహనాలు కొన్ని గంటల పాటు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రష్యాలో పలు భవనాలు కంపించడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. దీంతో పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. సునామీ ప్రభావం 24 గంటల పాటు ఉండవచ్చని అలస్కా, హవాయి, ఓరెగావ్ రాష్ట్రాల ప్రజలు తీరానికి దూరంగా ఉండాలంటూ కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. సునామీ తీవ్రత తగ్గడంతో జపాన్, రష్యా, అమెరికాలో పలు ప్రాంతాలలో హెచ్చరికలు ఉపసంహరించుకున్నారు. నిన్న రాత్రంతా కూడా పూర్తి విధ్వంసాన్ని సృష్టించింది సునామీ అంతా కూడా. ఈ ప్రభావం తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ఓడరేవులు, తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను చిన్నాభిన్నం చేసింది. అయితే ఈ సునామీ ఏర్పడినటువంటి తర్వాత ఎంతమంది అక్కడ మరణించారు, ఎంతమంది గాయపడ్డారు, దీనికి సంబంధించినటువంటి సంఖ్య ఇంకా బయటికి రాలేదు, అధికార ప్రకటన చేయలేదు. ప్రస్తుతానికైతే సునామీ ప్రభావం కొంత తగ్గుముఖం పట్టిన కారణంగా దీనికి సంబంధించిన ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అంతా కూడా చేరున్నారు. సో ప్రాణ నష్టం ఎక్కువ ఉండకపోవచ్చు, అప్పటికే పూర్తిగా తరలించారు కాబట్టి. రిక్టర్ స్కేల్ పైన 8.8 తీవ్రతతో మొదలైనటువంటి ఈ భూ ప్రకంపనలు తీర దేశాలలో ఉన్నటువంటి కోట్ల మంది ప్రజలను ప్రాణభయంతో పరుగులు పెట్టించాయి. భవనాలు పేకమేడలా కూలుతున్న భయంతో ఇప్పటికే లక్షల మంది తీర ప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఆగకుండా ప్రకంపనలు ఉధృత స్థాయిలో రావడంతో భవనాలు కొన్ని నిమిషాల పాటు ఊగిపోయాయి. తీర ప్రాంతాలలోకి సముద్రపు నీరు ఊహించనంతగా కొట్టుకువచ్చింది. రష్యా తూర్పున సుదూరంగా ఉన్న కామ్చట్కా ద్వీపకల్పంలోని నగర సమీపంలో ఈ భూకంపం సంభవించింది. ఇక ఫిలిప్పీన్స్, మెక్సికో, న్యూజిలాండ్లో హెచ్చరికలు జారీ అయిన తర్వాత ఉపసంహరించుకున్నారు. వాటితో పాటు ఈక్వెడార్, రష్యా, వాయువ హవాయ్, చిలీ, కోస్టరికా, ఫ్రెంచ్ పాలినేసియా, గువాయ్, హవాయ్, జపాన్, జార్విస్ ఐలాండ్, జాన్స్టన్ అటోల్, కిరిబాటి, మిడ్వే ఐలాండ్, పాల్మిరా ఐలాండ్, పెరు, సమోవా, సోలోమాన్ దీవులు, అంటార్కిటికా, ఆస్ట్రేలియా, చుక్, కొలంబియా, కుక్ దీవులు, ఎల్ సాల్వడార్, ఫిజీ, ఇండోనేషియా, మెక్సికో, న్యూజిలాండ్, నికరాగువా, పనామా, పపువా న్యూగియా, ఫిలిప్పీన్స్, తైవాన్, బ్రూనై, చైనా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, మలేషియా, వియత్నాం దేశాలను కూడా అప్రమత్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. భూ ప్రకంపనలు జపాన్ తీరాలను తాకిన ఆ దేశంలోని అణు విద్యుత్ కేంద్రాలకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ స్పష్టం చేసింది. సాధారణ భూకంపం తర్వాత వచ్చే ప్రకంపనల తీవ్రత అత్యల్పంగా ఉంటుంది. కానీ బుధవారం సంభవించినటువంటి పెను భూకంపం దాటికి ఆ తర్వాత వచ్చే ప్రకంపనలు సైతం 6.9 తీవ్రతతో విస్తరించడం గమనార్హం. ముందు జాగ్రత్త చర్యగా జపాన్లోని
ఫుకుషిమా అణు కేంద్రంలోని 4,000 మంది సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగలేదు. సునామీ తర్వాత పలు దేశాల బీచ్లు నిర్మానుష్యంగా మారిపోయినటువంటి దృశ్యాలు కనిపించాయి. ఒకవైపు సునామీ అలలు, మరొక వైపు కొండ చర్యలు విరిగిపడడంతో రష్యాలోని ఒక దీవిలో ఉన్న స్టెల్లార్ సముద్ర సింహం జీవులు తల్లడిల్లిపోయాయి. సకాలిన్ ప్రాంతంలో ఉన్న ఆంటీ సిఫెరోవ్ దీవులలోని స్టెల్లార్ సముద్ర సింహాలు విలవిల్లాడాయి. రాకాసి సునామీ అలల నుంచి తప్పించుకునేందుకు ఆ జీవులు తీరం వైపు వెళ్లే ప్రయత్నం చేశాయి. అయితే అదే సమయంలో సమీప కొండలలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో స్టెల్లార్ సీ లయన్స్ తీవ్ర టెన్షన్కు గురై తీరం దగ్గర ఉన్న రాళ్లపైన చేరుకొని బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాయి. దానికి సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. భూకంపం సంభవించినప్పుడే రష్యాలోని కామ్చట్కా పరిధిలోని కిచెవ్స్కాయే సోఫ్రా అగ్నిపర్వతం బద్దలైంది. ఉత్తరార్ధ గోళంలోనే అతిపెద్ద అగ్నిపర్వతంగా ఒకటైనటువంటి ఈ అగ్నిపర్వతం బద్దలవడంతో అందులో నుంచి భారీ స్థాయిలో లావా ఎగజిమ్మింది. పలు పేలుళ్లు సైతం వినిపించాయని రష్యా అకాడమీ ఆఫ్ సైన్సెస్లోని జియోలాజికల్ విభాగం ప్రకటించింది. పలు దేశాలలో ప్రకంపనలు తీవ్ర స్థాయిలో సంభవించినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. మొత్తంగా కొన్ని దేశాలు అత్యధిక స్థాయి సునామీ హెచ్చరికలు జారీ చేసి తర్వాత పెను ప్రమాదం లేదని తెలిసాక ఉపసంహరించుకున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.